దేవునికి స్తోత్రం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు. చేరొచ్చినటువంటి ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున అందరికీ తెలియజేయించినాను. కొలస్సీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. 5 సెషన్స్ను ముగించుకొని 6వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ పత్రికలో మొత్తం 4 అధ్యాయాలు. పత్రిక విభజన జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 4 అధ్యాయాలలో 2 ప్రధాన విభాగాలు. ఒకటి సైద్ధాంతిక విభాగము, మరొకటి ఆచరణాత్మక విభాగము. ప్రస్తుతం మనము మొదటి విభాగంలో ఉన్నాం. అది మొదటి 2 అధ్యాయాలు. అందులో ముందుగా మొదటి అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. మొదటి అధ్యాయంలో మొత్తం 29 వచనాలు. ఈ 29 వచనాలతో కూడుకున్న ఈ అధ్యాయానికి ఒక టైటిల్ ఇచ్చాం: క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రేష్టత లేదా ఆయన ప్రాధాన్యత. ఆయన సుప్రీమసీని ఆలోచించడానికి ఈ అధ్యాయం మనకెంతో దోహదపడబోతోంది. కొలస్సీ అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక వ్రాస్తూ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో ఆయన అడ్రస్ చేయబోతున్నాడు. దాని కొరకు మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఈ అధ్యాయంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మొదటి అడుగు మాత్రమే పడింది మొదటి 2 వచనాల కొరకు. ఈ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. అందులో మొదటి భాగము మొదటి వచనము నుండి 8వ వచనం వరకు. దీనికి శుభములు మరియు కృతజ్ఞతలు అని మనము పేరు పెట్టుకున్నాం. అందులో 2 వచనాలు ముగించుకున్నాం. అక్కడతో శుభముల భాగం అయిపోయిందని పూర్తి చేసుకున్నాం. 3వ వచనం నుండి మనం మాట్లాడుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకొని మనము ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములో మేమందరము కలిసి మీ వైపు చూచుటకు మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మాకు అవసరమో ఆ మాటలు మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలను పురికొల్పమని వేడుకొనుచు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ ఆత్మ సహాయం నర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పవిత్రమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము నుండి మనం చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొంచెం సుదీర్ఘంగా అనిపించుచున్న కనిపించుచున్న వాక్య భాగం ఇది. కొలస్సీ ప్రాంతంలో ఉన్న ఈ సంఘస్థులు ఎవరైతే ఉన్నారో వారిని గూర్చిన ప్రాథమిక విషయాలు ఆ స్థానిక సేవకుడైన ఎపఫ్రా గారి ద్వారా పౌలు గారు మరియు తిమోతి గారు కొన్ని విషయాలు వారు విన్నారు. 4వ వచనంలో మధ్యలో మేము విని అనుంది చూడండి. ఎవరిని గూర్చి విని, ఏమని విని?
అని చూస్తే కొలసీ ప్రాంతంలో ఉన్న ఈ సంఘస్థులను గూర్చి వారు విన్నారు. ఏమని విన్నారు? వారికి క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉందని, పరిశుద్ధులందరి మీద ప్రేమ ఉందని. రెండు విషయాలు. క్రీస్తు యేసు నందు వారికి విశ్వాసం ఉంది అంటే వీరు అన్యులు కాదు, అలాగని సంపూర్ణ అవిశ్వాసులు కాదు, కానీ క్రీస్తు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉన్నవారు. ఆ విశ్వాసానికి వెనక ఒక కారణం ఉంది. అది పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అని చూస్తున్నాం. ఏమిటి మనందరికి ఉన్నటువంటి నిరీక్షణ? అసలు పరలోకమందు మనందరి కొరకు ఉంచబడినటువంటి ఇంతక భాగ్యం ఏమిటి? లేదా ఏదైనా వాగ్దానం ఉంటే ఆ వాగ్దానం ఏమిటి? ఒక 2 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనమైన 23వ వచనాన్ని చూద్దాం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని ఉంది. ఈ నిత్య జీవం ఎక్కడుంది? ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది? క్రీస్తు యేసు ద్వారా, ఆయన యందు. ఏ లోకంలో? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు దేని యందు నిరీక్షణ కలిగి ఉండాలి అని అడిగితే పైనున్న వాటి మీద. అదే వీళ్ళకు ఉంది అని మనం ప్రాథమికంగా చూస్తూ ఉన్నాం. దానిని బట్టి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25లో కూడా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25లో కూడా నిత్య జీవమును అనుగ్రహింతును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. వండర్ఫుల్. సో నిత్య జీవం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము మనకు వాగ్దానం చేయబడింది. అది పరలోకమందుంది. దాని మీద మనకు నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే 3 విషయాలు ప్రస్తావించబడుతున్నాయి. వీలైతే ఆ పదాలు అండర్లైన్ చేద్దాం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ప్రస్తావించబడ్డాయి. ఇంతకీ 3 పౌలు గారి ఇతర పత్రికలలో ఎక్కడైనా దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రస్తావించారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, వచనము కూడా 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. క్రైస్తవ జీవితానికి ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. నిరీక్షణ ఏమో మనం పొందుకోబోయే వరమును గూర్చి, మన కొరకు ఉంచబడినటువంటి ఆ వరమును గూర్చి. 2 విశ్వాసము. ఎవరి యందు విశ్వాసము? క్రీస్తు యేసునందు. 3 ప్రేమ. ఇక్కడ మనకు 3 పదాలు కనపడుతున్నాయి. ఆ 3 కూడా క్రైస్తవ జీవితానికి ఎంతో అవసరమైనవిగా ఇతర పత్రికలలో కూడా మనం చూస్తున్నాం. ఒక ఆసక్తికరమైన విషయం, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట. ఏమని విశ్వాసం ఉంచుట? ఆయన మంచి టీచర్ అని విశ్వాసం ఉంచడమా? కింద అందును బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నాడు పౌలు గారు.
క్రీస్తు యేసు నందు వారికున్న విశ్వాసమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అసలు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏమని విశ్వాసం ఉంచాలి? కొంతమంది అనుకుంటున్నారు సమాజంలో ఆయన మంచి బోధకుడు అని. ఒక మంచి బోధకుడు, సమాజానికి మేలు చేయడానికి పనిచేసిన వాడు అని ఒక సామాజికవేత్తగా ఆయనను గుర్తించి ఆయన యందు ఈ అభిప్రాయం కలిగి ఉంటే దానిని ఫెయిత్ అంటామా? అది విశ్వాసమేనా? అసలు విశ్వాసం అనేది ఎప్పుడు కలుగుతుంది మనిషికి? వినుట వలన. ఆ వినుట ఎవరిని గూర్చిన మాట? క్రీస్తు యేసు ప్రభును గూర్చిన మాట. ఏమని అది? ఏమని? సువార్త అంటే ఏమని? ఆయన మరణ సమాధి పునరుత్థానం. మానవుల పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి మరణించినది ఎవరు అనే ప్రశ్నకు ఒక సరైన సమాధానం. ఎవరు మరణించారు? ఒక మానవుడా? మరణించింది మానవుడా? మానవునిగా వచ్చిన దేవుడా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటున్నారు సువార్త వేరు, క్రీస్తు దైవత్వం వేరు అనుకుంటున్నారు. సువార్త వేరు, క్రీస్తు దైవత్వం వేరు అనుకుంటున్నారు. అసలు క్రీస్తు దైవత్వ ప్రస్తావన లేకుండా సువార్త ఎక్కడుంది? ఉదాహరణకు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని ఉంది బైబిల్లో. వాక్యము శరీరధారి అయ్యా, ఆ వాక్యము శరీరధారి అయ్యా, ఆ వాక్యము శరీరధారి. ఇంతకు అదే వాక్యము అని అడిగితే దానికి మొదటి వచనం యోహాను సువార్త 1:1 లింక్. ఆదియందు వాక్యముగా ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యముగా ఉన్న దేవుడు అనకంటే వాక్యమైన దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రపంచ మానవాళి కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచెను. ఇది కాదా గాస్పల్? నీ కోసం, నా కోసం, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు అని అడిగితే మనం చెబుతున్నాం యేసు క్రీస్తు అని. ఇంతకు ఆయన ఎవరు? ఒక నరుడు అని ఆగిపోదామా? కాదే. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట అనగా ఏమని విశ్వాసం ఉంచాలి? ఒక హ్యూమన్ బీయింగ్ అనా? ఒక మానవుడని మాత్రమేనా? బైబిల్ సారాంశం అది కాదే. దేవుడు నరునిగా వచ్చాడు అని పరిచయం చేసింది యేసుక్రీస్తు ప్రభు గురించి. దాన్ని విశ్వసించాలి. రెండు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరునిగా వచ్చిన దేవుడు అని విశ్వసించాలి. ఆయనే నా కొరకు ప్రాణం పెట్టాడు అని విశ్వసించాలి. సమాధి చేయబడి తిరిగి లేచాడు అని విశ్వసించాలి. దాని పేరే ఫెయిత్. ఈరోజు యేసు క్రీస్తు అన్న పదము, పేరు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎవరైనా ఆయన 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 చేసింది ఏంటి, చెప్పింది ఏంటంటే మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ప్రపంచ ప్రజలందరిది అన్నంత మాత్రాన వాళ్ళందరూ విశ్వాసులేనా? సువార్తను విశ్వసించిన వారు విశ్వాసులు అవుతారు. ఆ సువార్త క్రీస్తు దైవత్వము లేకుండా లేదు. ఈరోజు మీరు, నేను, మనందరం కూడా యేసు ప్రభుని నరునిగా వచ్చిన దేవుడు అనే నమ్ముతున్నామా? ఓన్లీ నరుడని నమ్ముతున్నామా? ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి. నరునిగా మాత్రమే చూస్తే అది విశ్వాసం కాదు.
నరులలో గొప్పోడు అనుకున్నంత మాత్రాన అది విశ్వాసం కాదు. బైబిల్ చెప్పిన గాస్పల్ అది కాదు. మనలో మాట ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ రైజ్ చేస్తాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఆ పుస్తకం పేరే యోహాను సువార్త. అంటే ఆ యోహాను సువార్త అనేటువంటి పుస్తకం అంతటా మనం చూడవలసింది సువార్తనే. ఈ పుస్తకం ఆయన దైవత్వముతో ప్రారంభమవుతోంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాటతోనే ఒక సువార్త పుస్తకం ఎందుకు ప్రారంభమవుతోంది? ఆయన వాస్తవానికి దేవుడు అని చెప్పడమే యోహాను గారి ఉద్దేశం, యోహాను గారి ధ్యేయం. దానిని వివిధ కోణాలలో ఆయన ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మీకు ఎప్పుడైనా కుదిరితే ఓన్లీ యోహాను సువార్తపై మాత్రమే మీరు దృష్టిని కేంద్రీకరించి కొంచెం స్టడీ చేయండి. మీ స్టడీ కరెక్ట్గా ఉంటే ఆయన దైవత్వాన్ని గుర్తించకుండా ఆ పుస్తకాన్ని మీరు ముగించలేరు. అందుచేత నాకు తెలుసండి యేసుక్రీస్తు అని చెప్పే ప్రతి ఒక్కరు విశ్వాసులు కాదు, వారికి ఉన్నది విశ్వాసం కాదు. బైబిల్ విశ్వాసానికి ఒక నిర్వచనం ఇచ్చింది, దానికి ఒక ఫ్యాక్టర్ని చూపించింది. వినాలి, విశ్వసించాలి. ఏమని వినాలి అన్నదే మనం మాట్లాడుకుంటున్నాం, ఏమని నమ్మాలి అన్నదే మనం మాట్లాడుకుంటున్నాం. పోతే దేవుడు నరునిగా వచ్చాడు అని నమ్మడం విశ్వాసం అయితే, ఈ విశ్వాసం గతాన్ని సూచిస్తోంది. వచ్చాడు అని నమ్మడం గతమేగా. వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు అనేది గతాన్ని సూచించేది. ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అనేది గతాన్ని సూచించేది. విశ్వాసం గతాన్ని చూపిస్తుంటే, ఆ గతం అంటే గతములో జరిగినది, నా పాయింట్ అది. పూర్వకాలంలో గతములో జరిగినది, పాస్ట్లో జరిగిన దానిని మనం విశ్వసించాలి. అదే పాత నిబంధనలు ఉన్న వాళ్ళైతే జరగబోయే దానిని విశ్వసించాలి. మెస్సియ వస్తాడు, ప్రపంచ మానవుల కొరకు బలి అవుతాడు అని వాళ్ళు విశ్వసించాలి. మనం వచ్చాడని విశ్వసించాలి. ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో నజరేయుడైన యేసే క్రీస్తుని నమ్మని దౌర్భాగ్య పరిస్థితి. ఇంకా వస్తాడు, ఇక చూడండి, ఇంకా వస్తాడు అని నమ్ముతున్నారు వాళ్ళు. వస్తాడు అని నమ్మడం కాదు విశ్వాసం, వచ్చాడు అని నమ్మడం విశ్వాసం. ఆ విశ్వాసం మనల్ని ప్రేమ అనేటువంటి ఒక గుణములో నిలబెట్టడానికి అదొక శక్తిగా పనిచేయాలి. నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను, ఈరోజు మీరు నేను మనం నమ్ముతున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళమే మనం. దేవుడై ఉన్నను నా కొరకు నరునిగా వచ్చి ప్రాణం పెట్టాడు అని. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచడం వరకు మాత్రమే మన జీవితాలు పరిమితమై మన తోటి వారిని ప్రేమించలేకపోతే, మన ప్రక్క వారిని మనం ప్రేమించలేని స్థితి ఉంటే, అది క్రిస్టియానిటీ కాదంటోంది వచనం. ఎందుకు? ఒకటి నిరీక్షణ, మరొకటి విశ్వాసము, మరొకటి ప్రేమ. ఎవరి మీద ప్రేమ? చూడండి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విన్నాము. వాట్ ఈస్ ద రిపోర్ట్? ఈ కొలస్సీ సంఘస్థులలో విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ ఎవరి మీద? కేవలం దేవుని మీద మాత్రమేనా? నో, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యం అంటే ఏమిటి? నేర్చుకుందాం. ఈ భాగాన్ని చూసిన తర్వాత మనం నేర్చుకొని తీరాలి. నాకు దేవుని మీద విశ్వాసం ఉందని చెప్పుకోవడం మాత్రమే క్రైస్తవ్యం కాదు.
దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, అది నిజమైనటువంటి విశ్వాసం అయితే, తోటి వారిని దేవుడు చెప్పిన ప్రేమతో ప్రేమించకుండా ఉండలేడు. అప్పుడు అది సంపూర్ణమవుతుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేటువంటి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కలిస్తే అది పరిపూర్ణత. విశ్వాసం ఉంది, నిరీక్షణ లేదు. విశ్వాసం ఉంది, ప్రేమ లేదు. ప్రేమ ఉంది, విశ్వాసం లేదు. దిస్ ఇస్ నాట్ కంప్లీట్ క్రిస్టియానిటీ. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం, దేవుని యందు విశ్వాసము కలిగిన మన తోటి వారిని ఈరోజు మనం ప్రేమించగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. మన కుటుంబాలు ఎలాగున్నాయి? మన స్థానిక సంఘంలో పరిస్థితులు ఎలాగున్నాయి? తోటి కుటుంబ సభ్యులైనా, తోటి సంఘస్థులైనా వారి ఎడల మనము ప్రేమ కలిగి ఉన్నామా? కోపతాపాలు కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? ద్వేషభావాలు కలిగి ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత. ఎప్పుడో ఫ్యూచర్లో నేను ప్రేమించే ప్రయత్నం చేస్తాను అంటే కాదు. ఈరోజు ప్రస్తుతం మన కళ్ళ ముందున్నటువంటి మన సోదర సోదరీమణులను దేవుని ప్రేమతో మనము ప్రేమించ బద్ధులమై ఉన్నాం, మనం నిజంగా క్రైస్తవులమైతే. విశ్వాసము గతంలో జరిగిన దానిపై, ప్రేమ ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నవారిపై, నిరీక్షణ భవిష్యత్తులో మనము పొందుకోబోయే వరముపై. నిత్యజీవం ఎప్పుడు రాబోతోంది? ఇన్ ఫ్యూచర్. ఫెయిత్ పాస్ట్లో జరిగిన దానిపై, లవ్ ప్రజెంట్లో మన కళ్ళ ముందున్న వారిపై, హోప్ నిరీక్షణ ఫ్యూచర్లో మనము పొందుకొనబోయే దానిపై. ఇది క్లారిటీ. అలా ఈ మూడు ఈ సంఘస్థులలో ఉన్నాయి అన్న సంగతి విని పౌలు గారు, తిమోతి గారు, మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. రెండవ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ కొరకును లవదొకే వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను అని అంటున్నాడు. అంటే ఎవరి కొరకైతే ఇప్పుడు 1వ అధ్యాయంలో 3-4 వచనాలలో ఆయన ప్రార్థనలు చేస్తున్నాడో, ఎవరి కొరకైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో, అసలు వారి ముఖము కూడా ఎరుగడైన, ముఖ పరిచయం కూడా లేని వారి కొరకు ప్రార్థనలా, ముఖ పరిచయం కూడా లేని వారి నిమిత్తమై కృతజ్ఞతా స్తుతులా. ఆలోచించండి. ఇంతకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు? అసలు వారి వలన పౌలు గారికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి? లోకపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, భౌతికంగా ఆలోచిస్తే ఈ ప్రయోజనాలు ఏమీ లేవు. కానీ ఎందుకు కృతజ్ఞతాస్తుతులు? ఎవరిని గూర్చైతే ఆయన విన్నాడో వారితో ఆయనకు ముఖ పరిచయం లేకపోయినా వారిలో క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి 3 ప్రాముఖ్యమైనవి వారిలో ఉన్నాయి అన్నది ఎపఫ్రా గారి ద్వారా వీరు విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బలపడ్డారు, ప్రేరేపించబడ్డారు. అఫ్ కోర్స్ తర్వాత మనం కిందికి వెళ్ళే కొద్దీ ఇలాంటి లక్షణాలు కలిగిన వారు కొన్ని దుర్బోధలకు బలైపోవడం మంచిది కాదు. వారు నిలబెట్టాలి, వారిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో తర్వాత నెమ్మదిగా ఆయన ఏ సమస్యలు అయితే సంఘంలో ఉన్నాయో దుర్బోధల విషయమై ఆ సమస్యలను అడ్రస్ చేస్తాడు. కానీ ఇది ఓపెనింగ్ కదా, లెటర్కి ఓపెనింగ్. ఇది నేర్చుకోవాల్సిన లెసన్ ఏమైనా ఉందా? ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. ఏమని ప్రార్థన చేసి ఉంటారు, ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉంటారు? వారిలో ఉన్నటువంటి ఆ లక్షణాల కొరకు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనేటువంటి లక్షణాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు మరి ప్రార్థన చేసి ఉంటారు.
ఆ లక్షణాలు బలహీనపడకూడదు. అవి దినదినము బలపడాలి. విశ్వాసములో వారు బలపడాలి, నిరీక్షణలో వారు స్థిరపడాలి, ప్రేమలో అంతకంతకు వారు వర్ధిల్లాలి. ఇందు నిమిత్తము ప్రార్థన. ఈరోజు మీరు నేను మనము కూడా మన తోటి వారి కొరకు ఒకవేళ ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఈ మాటే బాగలేదు, ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏమిటి చెయ్యాలి. అలా చేసేటప్పుడు మనము చేయవలసినది, ప్రభువా నా తోటి సహోదరులలో, ప్రభువా నా తోటి సోదరీమణులలో, నా తోటి సంఘస్థులలో, నా తోటి ఆత్మీయులలో నిరంతరము నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ మూడు ఉండులాగున చెయ్యి తండ్రి అని మనము వారితో ముఖపరిచయం ఉన్నా ముఖపరిచయం లేకున్నా వారి నిమిత్తం ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి రీజన్ ఇది అని మనకు లెసన్ మనకు నేర్చుకోవట్లా కనబడట్లేదు. ఎవరి గురించైనా మనం ఇలాంటి మంచి వార్త వింటే, వారిలో మంచి విశ్వాసం ఉందని వింటే, వారిలో మంచి నిరీక్షణ ఉందని వింటే, వారు పరిశుద్ధుల ఎడల మంచి ప్రేమను చూపించేవారుగా ఉన్నారని మనం వింటే, వారు మనకు తెలిసినా తెలియకపోయినా వారి నిమిత్తం మనము దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3-4 వచనాలు. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మొదటి రోజు వాసన్న గారు వాక్యం చెబుతూ మొదటి వర్తమానంలో ఆర్డర్ గురించి మాట్లాడారు. క్రమము, అది గుర్తు చేస్తున్నాను అంతే. క్రైస్తవ జీవితానికి ఒక క్రమం ఉంది. అలాగనే మన ప్రార్థనకు కూడా ఒక క్రమం ఉంది. పరిశుద్ధాత్ముని సహాయముతో యేసుక్రీస్తు ప్రభు వారి పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే ఒక ప్యాటర్న్ ఇవ్వబడింది. ఆర్డర్ అంటారు దాన్ని. ఆర్డర్ ఎందుకు ఇవ్వబడింది, ఆ ప్యాటర్న్ మనకి ఎందుకు ఇవ్వబడింది అనేది ఇప్పుడు మనము ధ్యానిస్తున్నటువంటి పత్రికలో అది మనకు తగలకపోయినా ఈ విషయాన్ని మాత్రం మీరు ఒక సమాచారంగా మీరు గుర్తుంచుకోవాలి. ఎస్, మనకు ఒక క్రమము అనేది ఇవ్వబడింది. 5వ వచనం, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. పైన 3-4 వచనాలలో ఏ నిరీక్షణ అయితే చెప్పాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, అంటే పరలోకమందు మా కొరకు దేవుడు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు, భవిష్యత్తులో అది మేము పొందుకోబోచున్నాము అన్న నిరీక్షణ ఇంతకు వీళ్ళకి ఎప్పుడు నుంచి ఉంది, ఎలా వచ్చింది అని అడిగితే 5వ వచనంలో మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. అంటే కొలస్సీ సంఘస్థులలో ఈ నిరీక్షణ రావడానికి గల కారణం అంతకు ముందు వాళ్ళకు ప్రకటించబడినటువంటి సువార్త వలన. ఇప్పుడు చెప్పండి, ఏమిటి సువార్త? ఆ సువార్తలో ఉండవలసిన సత్యం ఏమిటి? సువార్త సత్యమును గూర్చిన. ఏమిటి సువార్త సత్యము? భవిష్యత్తులో దేవుడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. సువార్త సత్యం ఏమిటి? అక్కడ ఉందిగా, సువార్త సత్యం ఏమిటి? భవిష్యత్తులో దేవుడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. భవిష్యత్తులో ఇవ్వబోతున్నాడు అనేది మెయిన్ థీమ్. దట్ ఈస్ గాస్పల్. అది సువార్త సత్యము అని బైబిల్ చెబుతోంది. ఈరోజు సువార్త అన్న పేరుతోనే ప్రకటించబడుతున్నది ఏమిటి నేను చెప్పనా? ఎవరు చెప్పారు నీకు పరీక్షల్లో మార్కులు రావని? యేసు పిలుచుచున్నాడు. ఇది ఇప్పటిది, ఇది తాత్కాలికమైనది. ఈరోజు శరీర సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి వాటిని చూపిస్తూ యేసు పిలుచుచున్నాడు అని బోధలు సువార్తగా ప్రకటించబడుతున్నాయి. అదా సువార్త? అది సువార్త సత్యమా?
తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కొరకు యేసుక్రీస్తు ప్రభు పేరట మనము ప్రకటిస్తే అది గాస్పల్ అనిపించుకోదు, అది సువార్త కాదు, ఒక నిరీక్షణ. సువార్త మన జీవితాలలో ఒక నిరీక్షణ నింపుతోంది. అలా నింపగలిగినదే సువార్త. అవునండి, 6 నెలల తర్వాత దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు, ఆ నిరీక్షణ నాకుంది, ఫ్యూచరేగా. 2 ఏళ్లలో నన్ను వేరే దేశంలో ఆయన స్థిరపరుస్తాడు, నిరీక్షణేగా అనంటే భలే రాశాడు పౌలు గారు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఇది పరలోక సంబంధమైన దానిని గూర్చిన నిరీక్షణ. సువార్త మనల్ని పరలోకము వైపు దృష్టి పెట్టేలా చేస్తుంది. ఈ భూమి మీద మన జీవితం తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో ఏ ఆశ లేకుండా, మరణం తర్వాత ఒక భవిష్యత్తు అంటూ ఒకటి ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా, రేపు చచ్చిపోదుము గనుక తిందుము, త్రాగుదుము, సుఖించుదుము, సంతోషించుదుము అనే ఆలోచనలతో బ్రతికే మనుష్యుల జీవితాలలో ఆశలు నింపి వారిని నిరీక్షణ కలిగిన వారిగా తయారు చేయగలిగినటువంటి శక్తి సువార్త సత్యానికి ఉంది. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. మనం 5వ వచనం చదువుతున్నాం, కానీ 3 నుంచి మనం చదువుకొని వచ్చాం కనుక 5వ వచనం ఇప్పుడు క్లియర్గా అర్థం కావాలి. సువార్త సత్యమును గూర్చిన బోధ, అది మనలో నిరీక్షణను నింపునది. ఇంతకు వారి యొద్దకు ఈ సువార్త ఎలా వచ్చింది? వారి యొద్దకు ఈ సువార్త సత్యం ఎలా వచ్చింది? ఎపఫ్రా గారి ద్వారా. పౌలు గారు ముఖాముఖిగా వారిని నేను ఎరుగనని చెబుతున్నప్పుడు మరి ఎవరు తెచ్చారు? ఎపఫ్రా గారు తెచ్చారు. ఆయన నేర్చుకున్న సత్యవాక్యాన్ని మోసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రకటించాడు. అందుకే ఒక చక్కని సంఘం ఏర్పడింది. చెప్పండి, సంఘము ఎలా ఏర్పడాలి? సువార్త సత్యము అనే పునాదిపై. సువార్త పేరుతో అసత్యముపై నిలబడితే సంఘం, సువార్త పేరుతో ఒకవేళ సత్యము కాకుండా అసత్యముపై గనుక ఒక సంఘాన్ని మనం స్థాపిస్తే అది ఎక్కువ కాలం ఉండదు, ఉన్న నిష్ప్రయోజనం. ఏమిటా సువార్త సత్య పునాది అని ప్రశ్నిస్తే దాని మీద కట్టబడేవారు పరలోకమందు వారి కొరకు ఉంచబడిన దానిపై నిరీక్షణ కలిగి సిలువ బలియాగమనందు విశ్వాసం ఉంచి తోటి వారిని ప్రేమించే ఒక అద్భుతమైనటువంటి రూపాంతర జీవితాన్ని వారు కలిగి ఉంటారు. సువార్త అంటే ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. అది సువార్త సత్యము ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. 6వ వచనం, ఏ సువార్త అయితే మీకు ప్రకటించబడిందో అదే సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఏమిటి వచనములోని భావం? ఈ సువార్త అన్నాడు. డెఫినెట్గా దిస్ గాస్పల్. ఏమిటది ఈ సువార్త అనంటే? మీరు విన్న సువార్తే, మీ యొద్దకు వచ్చిన సువార్తే. ఏమిటది? సువార్త సత్యము. సువార్త సత్యమును గూర్చిన బోధ. అది కేవలం మీ యొద్దకు మాత్రమే కాకుండా సర్వలోకములో అది ఫలిస్తోందన్న సంగతి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. ఈ పత్రిక ఎప్పుడు రాయబడిందో నేను చూశాను పరిచయంలో. క్రీస్తు శకం 60 నుంచి 63 మధ్యలో. అప్పటికే సర్వలోకములో సువార్త సత్యము వ్యాపించిందా? 6వ వచనం, సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నది. ఫలించుచు వ్యాపించుచున్నది. ముందుగా సర్వలోకం అంటే ఏమిటి? అక్కడ
అని చూస్తే ఆనాటి కాలంలో రోమా సామ్రాజ్యం ఎంతవరకైతే విస్తరించిందో అది రోమా సామ్రాజ్య ప్రపంచం అని పిలిచేవారు. ఇక్కడ సర్వలోకం అంటే మొత్తం ఆరిన నేల అనే వరకు మీరు వెళ్ళకూడదు. జియోగ్రఫికల్గా, భౌగోళికంగా అలాంటి ఊహలోనికి మనం వెళ్ళకూడదు అంటున్నాను. సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా అనేసరికి సర్వలోకం అంటే ఎక్కడ న్యూజిలాండ్ కూడానా, ఆస్ట్రేలియా కూడానా? ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఉదాహరణకు లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి వచనం ప్లీజ్. మొదటి వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని అని కనబడుతుంది చూడండి. ఎక్కడ ప్రజాసంఖ్య రాయవలెనని? సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసర్ ఔగుస్తు ఎవరు? చక్రవర్తి. దేనికి చక్రవర్తి? రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయనకున్న పరిధేమిటి? ఆ సామ్రాజ్యం ఎంతవరకైతే విస్తరించిందో అంతవరకే ఆయన అధికారం. రోమా ప్రభుత్వము క్రిందికి రాని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. రోమా సామ్రాజ్యము జయించని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. రోమా ప్రభుత్వము ఆక్రమించుకోనని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆ రోజులలో. అది ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్న సర్వలోక పరిధిలోనికి ఆ ప్రాంతాలు రావు. అందుచేత క్రొత్త నిబంధనలో కొన్ని సందర్భాల్లో సర్వలోకము అనే పదం వచ్చినప్పుడు భూమి ఎందంతటా అనే మీనింగ్ తీసుకోవాలా, లేకపోతే రోమా సామ్రాజ్యం ఎంతవరకైతే విస్తరించిందో అక్కడంతటా అని తీసుకోవాలనే కాంటెక్స్ట్లోనికి వెళ్ళాలి. క్రీస్తు శకం 60 నుంచి 63 సమయానికి భూమి అందంతటా, ఆరిన నేలంతటా సువార్త ప్రకటించబడిందని కాదు అక్కడ పాయింట్. రోమా సామ్రాజ్యం ఎంతవరకైతే విస్తరించిందో అక్కడంతా కూడా సువార్త పరిమళ వాసన అప్పటికే వెదజల్లబడింది. విషయం ఏంటంటే ఈ సువార్తకు ఒక 2 లక్షణాలు కనపడుతున్నాయి ఇక్కడ. 1 ఫలించడం, 2 వ్యాపించడం. ఉందా 2 పదాలు? సువార్తకు నిజమైనటువంటి సువార్తకు ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయి ఇక్కడ? అది ఫలిస్తోంది, వ్యాపిస్తోంది, ఫలిస్తోంది. దట్ ఈస్ గాస్పెల్. విషయం ఏంటంటే సర్వలోకములో ఫలించుచున్న ఆ సువార్త, సర్వలోకములో వ్యాపించుచున్న ఆ సువార్త మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు చివరన. అంటే సువార్త యొక్క పని, సువార్త యొక్క వర్క్, కార్యము సర్వలోకములో ఏ రీతిగా అయితే పని చేస్తూ ఉండినదో అదే రూపాన కొలసి ప్రాంతంలో కూడా అలాంటి పనిలో సువార్త ఉంది. ఫలించడం అంటే ఏమిటి? వ్యాపించడం అంటే ఏమిటి? వ్యాపించడం అంటే ఎలా వ్యాపిస్తుంది? సువార్త ఎలా వ్యాపిస్తుంది? దానిని మోసుకొని వెళ్ళే వారి ద్వారా. సువార్త ఎలా వ్యాపిస్తుంది? ఆ సువార్తను మోసుకొని వెళ్ళే వారి ద్వారా. వాళ్ళెవరు? సువార్తికులు. ప్రపంచానికి దేవుడు సువార్తను ఏ విధముగా, ఏ రూపాన, ఏ మార్గాన అందిస్తున్నాడు అని మనం ప్రశ్నిస్తే బైబిల్ అంటోంది ఆయన సేవకులు సువార్తను ప్రకటించేవారు ఈ సువార్తను వ్యాపింపజేస్తున్నారు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము చూద్దాం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచేను. మా సువార్త వలన మిమ్మును పిలిచేను. ఎలా పిలుస్తున్నాడు దేవుడు?
మేము ప్రకటించే సువార్త వలన. అంటే సువార్త ప్రకటించే వారి ద్వారా సువార్త ఏమవుతుంది? సర్వలోకములో వ్యాపించుచున్నది. అలా ఒకరోజు ఎఫెసును కేంద్రంగా చేసుకొని పౌలు గారు పరిచర్య చేస్తుండగా ఆసియా యందంతటా ఏమైంది? సువార్త వ్యాపించింది. అపోస్తలుల కార్యములు 19:10. నిన్న కూడా చూసే, మళ్ళీ చూద్దాం. అపోస్తలుల కార్యముల పుస్తకము 19వ అధ్యాయము 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. అసలు ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం ఎలా విన్నారు? ఒక్క పౌలు గారు వెళ్ళి అందరికీ చెప్పాడా? స్ప్రెడ్ అయింది. ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి. అది కదా వ్యాపించడం అంటే. మామూలుగా అంటువ్యాధుల గురించి మనము వింటూ ఉంటాం. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి వ్యాధి అంటుకుంటూ ఉంటుంది. ఆ రోజుల్లో సువార్త అంటుకోవడం స్టార్ట్ అయింది. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, ప్రాక్టికల్గా సర్వలోకములో 12 మంది అపోస్తలులు కానీ, ఈవెన్ పౌలు గారు కానీ, కేవలం ఈ 13 మందే ఆ సర్వలోకంలో ప్రకటించారని కాదు అక్కడ పాయింట్. ఆ సువార్త ఎవరి జీవితంలోనికైతే వస్తుందో వారు ఫలించడం మొదలు పెడతారు. ఏమిటా ఫలాలు? ఆత్మ ఫలము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సువార్త ఇవన్నీ తీసుకొని వస్తుంది. శరీర క్రియలను నాశనం చేస్తుంది, ఆత్మ ఫలాన్ని పుట్టిస్తుంది. ఫలించుట. విషయం ఏంటంటే, ఆ ఫలించేవారు సైలెంట్గా ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారు? వారి జీవితంలో జరిగిన ఈ మంచి పక్కవారికి కూడా అందించి వారి జీవితం కూడా ఫలభరితంగా ఉండాలనే దాహము కలిగి ఉంటారు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వారు రుచి చూసిన సువార్త మాధుర్యాన్ని ప్రక్కవారికి వారు అందించకుండా ఉండలేరు. కన్నవాటిని, విన్నవాటిని, అనుభవించిన వాటిని పంచుకోకుండా వారు ఉండలేరు. 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. సర్వలోకములో వ్యాపించుచున్నది, సర్వలోకములో ఫలించుచున్నది. మీలో కూడా ఫలించుచున్నది, వ్యాపించుచున్నది. మీలో కూడా ఫలించుచు, మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అంటే అర్థం ఏంటి? సువార్త వారందరి జీవితాలలో ఫలభరితముగా పనిచేయడం ఒక రూట్ అయితే, ఒక యాంగిల్ అయితే, ఈ కొలసీ సంఘస్థులు ఉండలేకపోతున్నారు సువార్తను పంచుకోకుండా. ఏదో ఒక రూపాన పక్కవారితో పంచుకోవడం అనే ఒక తృష్ణ, ఒక పరితాపం. విషయం ఏంటంటే, ఈరోజు కూడా మనలో కూడా పక్క వాళ్ళకు వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలని తపన ఉంటుంది. కాకపోతే తపనలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నిజంగా ప్రభు యొక్క ప్రేమను, దేవుని ప్రేమను అవతల వాళ్లకు తెలియజేయాలి అనే తపన వేరు. అది హితవాక్యం, అది ఆరోగ్యకరమైంది. దేవుని ప్రేమను అందరూ రుచి చూడాలనేటువంటి పరితాపం ఉంటుంది, అది ఆరోగ్యకరమైంది. ఇంకొకటి ఉంటుంది, పరితాపమే కానీ అది ఆరోగ్యకరమైంది కాదు. ఎలా? దేవుని ప్రేమను వాళ్ళు రుచి చూడాలనేది కాదు ఇక్కడ భారం. నన్ను చూడాలి, నా టాలెంట్ చూడాలి, నా గొప్పతనాన్ని చూడాలి, నన్ను గుర్తించాలి, నాకు గుర్తింపు రావాలి, నాకు పేరు రావాలి, నేను ఫేమస్ అవ్వాలి, ఒక సెలబ్రిటీని కావాలి. ఇది జబ్బు, ఇది జబ్బు.
ఇప్పుడు నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాను అనుకుందాం. ఈ ఇద్దరి ద్వారా వాక్యం వ్యాపించవచ్చు, కానీ ఒకరు చెబితే ప్రజలు దేవునికి కనెక్ట్ అవుతున్నారు, మరొకరు చెబితే అదే ప్రజలు ఈ చెప్పినోడికి కనెక్ట్ అవుతున్నారు అనుకోండి. ఏది సువార్త, ఏది మామూలు వార్త? ఆలోచించండి. దేనిని సువార్త సత్యం అందాము, దేనిని సువార్త అసత్యం అందాం. మన వాక్యం చెప్పిన తర్వాత ప్రజలు మనకు కనెక్ట్ అవుతున్నారు అనుకోండి, అది సరైన విధానం కాదు. పేరు కొరకు వాక్యం చెప్పాలనేటువంటి ఆలోచన, పేరు కొరకు వాక్యాన్ని వ్యాపింపజేయాలనేటువంటి ఆలోచన, సొంత పేరు కొరకు, అది సరైనటువంటి ఫలితాన్ని తీసుకొని రాదు. ఈ మధ్యకాలంలో మీకు ఆరోగ్యం బాగలేదు అనుకుందాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మందు సరిగా పనిచేయలేదు. చివరికి ఎక్కడో ఒక చోట పనిచేసింది, బాగా పనిచేసింది. మనలాగే సఫర్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి కనపడినప్పుడు ఆ వ్యక్తికి ఈ మెడిసిన్ గురించి స్వచ్ఛందంగానే తెలియకుండానే మనం పంచుకుంటామా? దాని కొరకు చక్కగా ప్రిపేర్ అయ్యి ఓ ఫోటో పెట్టుకొని, కెమెరా పెట్టుకొని, ఈ కలరింగ్ అంతా ఉంటుందా చెప్పడానికి? జరగదే. న్యాచురల్గా, సహజంగా, సహజ సిద్ధంగా మనము ఆ వ్యక్తితో నా జీవితంలో పనిచేసిన మెడిసిన్, నాకున్న బలహీనతకు పనిచేసినటువంటి మెడిసిన్ నీకు కూడా పనిచేస్తుందనే నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయి. ఏమైంది ఇప్పుడు? ఆ వ్యక్తి విన్న వ్యక్తికి ఒకవేళ అది నచ్చితే తాను కూడా దాన్ని తీసుకుంటే, అది అతనికి పని చేస్తే తాను కూడా ఇంకొక ఇద్దరికి చెప్పే అవకాశం ఉంటుంది. వ్యాపించడం, అలా వ్యాపించాలి సువార్త. నేను చెబుతాను కానీ సువార్త మంచి స్టేజ్ ఉండాలి, మంచి మైక్ ఉండాలి, మంచి లైట్లు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటే అది సరైనటువంటి ఆలోచన విధానం కాదు. దాని ద్వారా దేవునికి మహిమంటూ ఏమీ రాదు. మరి 6వ వచనంలో పౌలు గారు ప్రస్తావిస్తున్నటువంటి వ్యాపించబడుచున్న సువార్త ఏమిటి? ప్రకటించబడుతున్నటువంటి సువార్త ఏమిటి? ఫలిస్తున్నటువంటి సువార్త ఏమిటి? సత్య సువార్త. వ్యాపించుచున్నది, ఫలించుచున్నది. ఈరోజు మన జీవితాల్లో ఈ సువార్త సత్యము ఫలించాలి, వ్యాపించాలి. జరుగుతోందా? ఎవరైనా వాక్యం చెబుతుంటే సమాచారం కొరకు మాత్రమే మనం వింటూ ఉంటే అది వ్యాపించదు, ఫలించదు కూడా. కొంతమంది ఇన్ఫర్మేషన్ కోసమే వింటుంటారు వాక్యం, అది ఫలించదు, వ్యాపించదు. వాక్యం వినాల్సింది ట్రాన్స్ఫర్మేషన్ కోసం. మన జీవితాలు రూపాంతరము చెందాలి, మారాలి, మార్పుకు గురి కావాలి, మెరుగవ్వాలి. ఆ మార్పు, ఆ సువార్త మనలను ఫోర్స్ చేయాలి. నేను దీన్ని పక్కవారికి అందించకుండా నేను ఉండలేను అన్నట్టుగా. సువార్తను అందించడానికి ప్రతిసారి మనకు మీటింగ్లే అవసరం లేదు. మనం ఏదో ఒక రూపాన ఒక విత్తనం పనిచేసే చోట ప్రసంగం చేస్తానంటే ఎవరు వినరు. జ్ఞానయుక్తంగా సువార్త విత్తనాన్ని ఏం చేయాలి? విత్తాలి. కొన్ని సందర్భాలలో మన ప్రవర్తన, మన వైఖరి కూడా ఎదుటి వారిని ఆలోచింపజేస్తాయి. నాకు తెలిసిన ఒక సహోదరుడు తాను చేస్తున్నటువంటి ఉద్యోగ ధర్మంలో తన పై అధికారులతో పాటు మిగిలిన వారు కూడా
లంచాలకు వారు అది పెద్ద తప్పన్నట్టు కాకుండా వారు జీవిస్తుంటే తాను మాత్రం ఈ వ్యవస్థకు దూరంగా ఉండడం చూసి వాళ్ళు ఒకరోజు ప్రశ్నించారట, ఎందుకు నువ్వు ఈ విషయంలో నువ్వు ముందుకు రావు అని అడిగితే అప్పుడు చెప్పాడు, నేను నమ్ముకుంది యేసు ప్రభుని, నేను చదివేది బైబిల్ గ్రంథాన్ని. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో మాకు తెలియజేశాడు ఏమని, లంచము ఆయనకు అసహ్యము అని. వెళ్ళిందా సువార్త? ఎదుటివారే మనల్ని వచ్చి ప్రశ్నించే విధంగా మన జీవితాలు ఉంటే, మన జీవన విధానం ఉంటే, వారిని ఆలోచింపజేసేలా ఉంటే ఖచ్చితంగా మనము సువార్తను వ్యాపింపజేయగలం. నేను ప్రసంగం చేస్తానంటే ప్రసంగాలు అందరూ వినరు. ఎప్పుడు మన బ్రతుకే ఒక పత్రికగా మారిపోతే, మన ప్రవర్తనే ఒక పత్రికగా, దేవునికి నచ్చినట్టుగా జీవించడం, వాక్యానుసారమైనటువంటి జీవితం, ఎదుటివారిని ఆలోచింపజేసేలా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అది 6వ వచనం. 7 ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. చిన్న ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ని ఇక్కడ మనం మాట్లాడాలి. ఈ పత్రిక వ్రాస్తున్నది పౌలు గారైనా మీకు వాక్యం నేర్పించింది ఎపఫ్రా అని గుర్తు చేస్తున్నాడు. ఆ వ్యక్తిత్వం చూడండి, సందు దొరికింది కదా అని క్రెడిట్ తన జోబులో వేసుకోవట్లా. దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. దేవుడు ఏ సేవకులనైతే వారి పరిధిలో వారి ప్రాంతాలలో వాడుకుంటూ ఉంటాడో ఆ ప్రాంతాలలో వారికి ఘనత గౌరవం వచ్చేలా మరొక సేవకుని పాత్ర. ఎపఫ్రా అనేటువంటి దైవ సేవకుడు కొలసీ ప్రాంతానికి చెందినవాడు. ఈరోజు వారితో సంభాషించడానికి బాగా విందాం. ఈరోజు వారితో ఈ పత్రిక ద్వారా సంభాషించడానికి పౌలు గారికి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటూ ఎపఫ్రా గారిని సైడ్ చేసి ఈయన దూరట్లా. అది మనకుండే జబ్బు. ఇది ఆదిమకాల పరిచర్య. మరి ఆధునిక పరిచర్య ఒక సేవకుడు మరొక సేవకుడిని నమ్మి ఆయనున్న ప్రాంతంలో ఆ సేవకుడిని రప్పించుకోవడమో పిలిపించుకోవడమో, లేదా కొద్ది రోజులు నేను బయటికి వెళుతున్నాను వేరే పని నిమిత్తం, ఈ నెల రోజులు, ఈ 2 నెలలు ఈ స్థానిక సంఘ పరిచర్య మీరు చూసుకోవడానికి ఏ సేవకునికైనా అప్పగిస్తే ఈ స్థానిక సేవకుడు తిరిగి వచ్చేసరికి అసలు ఈయనను గుర్తుపడతారో లేదో స్థానికులు. కారణం రాజకీయం. యాజకీయం చేయాల్సినటువంటి సేవకులు రాజకీయాలకు అలవాటు పడితే, పౌలు గారు నా ద్వారా అనలా, వాస్తవానికి ఎపఫ్రా గారికి వాక్యం నేర్పించింది ఈయనే. పాసిబిలిటీ పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకొని ఈయన మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి అక్కడ ఒక సంఘాన్ని ఆయన స్థాపిస్తే, అసలు మీ వాడికి వాక్యం నేర్పింది నేనే అని చెప్పట్లా. మీకు వాక్యం నేర్పించిన ఆయనకు వాక్యం నేర్పించినోండి నేను అని చెప్పట్లా. ఏమంటున్నాడు? మా ప్రియుడైన తోడి దాసుని వలన, ఫెలో సర్వెంట్ ఆఫ్ గాడ్.
ఆ సంబోధన చూడండి, ఫెలో సర్వెంట్. నేను సీనియర్ని, మీ వాడు జూనియర్. ఆ ప్రజెంటేషన్ లేదే. ఈరోజు సేవకులైన వారు మనమందరం ఇక్కడ ఒక పాఠం నేర్చుకునే అవకాశం లేదంటారా? పక్క సేవకుడిని గౌరవించడం, తీసిపడేయడం కాదు. తీసిపడేయడంలో గొప్పతనం లేదు, గౌరవించడంలో గొప్పతనం ఉంది. తీసిపడేయడం ఎంతసేపు? నోరున్న ఎవడైనా మాట్లాడతాడు. గౌరవించాలంటే అక్కడే మన వ్యక్తిత్వం బయటపడేది. చెప్పండి, 7వ వచనంలో ఎపఫ్రా గారిని పౌలు గారు గౌరవిస్తున్నారా లేదా? రెస్పెక్ట్. ఆయనకు రావలసిన ఘనత ఆయనకి ఇస్తున్నాడు. చిన్నోడా, పెద్దోడా, సీనియరా, జూనియరా, అది కాదు ఇక్కడ పాయింట్. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు అని 8వ వచనంలో అతడు మా విషయములో, కింద ఫుట్నోట్లో, మీ విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎలాంటి పరిచారకుడు? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎంత మంచి సాక్ష్యం ఎపఫ్రా గారికి ఉంది. నంబర్ 1, ఆయన సాక్ష్యాన్ని ఈయన ఎంత చక్కగా గుర్తించగలుగుతున్నాడు. ఆయనకు సాక్ష్యం ఉండడం ఒకటి, ఈయన గుర్తించడం ఒకటి, 2 గొప్ప విషయాలే. కొంతమందికి మంచి సాక్ష్యం ఉంటుంది, మనమే గుర్తించాం. ఎందుకు? మన కళ్ళు చెడ్డవి. ఆయనకు మంచి సాక్ష్యమే ఉంది, కానీ మనం చూడలేం, తట్టుకోలేం, జీర్ణించుకోలేం. ఒక సేవకునికి మంచి పేరుంటే మరొక సేవకుడు ఆనందించే సంస్కృతి మనకుండాలి అని ఆయనను క్రీస్తు పరిచారకునిగా వర్ణిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, అంటే పరిచారకులు, క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. ప్రతి మనుష్యుడు మమ్మను సేవకులుగా చూడాలి. ఎపఫ్రా గారిని సేవకుడు అని పరిచయం చేస్తున్నాడు. మనుషుల దృష్టిలో మనము సేవకులుగా ప్రాథమికంగా గుర్తించబడుట, దట్ ఈస్ ఇంపార్టెంట్. మనము క్రీస్తు పరిచారకులం. దీనికి మించిన డెసిగ్నేషన్ ఇంకొకటి లేదు, దీనికి మించిన టైటిల్ ఇంకొకటి లేదు. ఒక మాట, ఒక పాత్రను బట్టి, బాధ్యతలో ఒక పాత్రను బట్టి ఒక ఆయనను మనము కాపరి అని పిలుస్తాం, సంఘ కాపరి. మరొక ఆయన మరొక పాత్రను బట్టి సువార్థికుడు. కొందరు ఒకటికి మించి ఎక్కువ సంఘాలు నడుపుతూ ఉంటారు. ఆ సంఘాలన్నీ ఈయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. మంచైనా చెడైనా ఈయన వారి పక్షాన నాయకత్వం వహించి ముందు నిలబడుతూ ఉంటాడు. అలాంటి ఆయన్ని అధ్యక్షుడు అని తెలుగులోను, బిషప్ అని ఆంగ్లంలోను అంటారు. అది ఆయన పోషించే పాత్రను బట్టి. ఇలా పరిచర్యలో వారు పోషించేటువంటి పాత్రలను బట్టి, ఆ బాధ్యతలను బట్టి కొన్ని టైటిల్స్ మనకు ఉంటాయి. కానీ ఎన్నున్నా వీటన్నిటికీ పైన ఉండే టైటిలే మనమందరం క్రీస్తు పరిచారకులు. అది మనకు ఉండాల్సిన మెయిన్ టైటిల్.
దాని తర్వాతనే ఏదైనా. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందలి మీ ప్రేమ అంటే ఇందాక చెప్పే కదా, ఆత్మఫలము. వారి జీవితాల్లో సువార్త సత్యం ఏమవుతుంది? ఫలిస్తోంది. దాన్నే ఆత్మఫలము. ఆత్మఫలములో ఏముంది? ప్రేమ. ఆ ప్రేమను వీరు వారి వ్యక్తిగత జీవితాల్లో చూపిస్తున్న విధానమును బట్టి, వారి సంఘ జీవితాలలో వారు చూపిస్తున్న విధానమును బట్టి పౌలు గారు, తిమోతి గారు వారి నిమిత్తము ప్రార్థన చేయించు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. 3వ వచనం నుండి 8వ వచనం వరకు ఇక్కడతో కృతజ్ఞతలు అన్న పోర్షన్ ఈజ్ ఓవర్. చూపిస్తావా? శుభములు మరియు కృతజ్ఞతలు, గ్రీటింగ్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అన్న ఈ పోర్షన్ ఇక్కడితో సమాప్తం. రైట్. నెక్స్ట్, మొదటి అధ్యాయంలో మనకు ఇప్పుడు ఎదురయ్యే మరొక భాగం. మొదటి అధ్యాయంలో మొత్తం 29 వచనాలు. ఈ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించుకున్నాం. అందులో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మొదటి భాగం, మొదటి వచనం నుండి 8వ వచనం వరకు. శుభములు మరియు కృతజ్ఞతలు అన్న ఈ పోర్షన్ ఇక్కడితో అయిపోయింది. ఈ భాగం ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు 2వ భాగంలోనికి వెళ్దాం. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్క్రీన్ మీద చూద్దాం. ముందుగా 2వ భాగం, పార్ట్ 2, 9వ వచనము నుండి 14వ వచనం వరకు. తొమ్మిదవ వచనము నుండి 14వ వచనం వరకు. దీనికి ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు గారి ప్రార్థన, పాల్స్ ప్రేయర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అని రాసుకుందాం. ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు గారి ప్రార్థన, పాల్స్ ప్రేయర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఒకసారి వెళ్దాం లోపలికి. తెలుగు బైబిల్లో 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి. అంటే 9, 10, 11, 12 4 వచనాలు కలిస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద సుదీర్ఘంగా మనకు కనబడుతుంది అది. రైట్, చదువుదాం. అందుచేత, ఎందుచేత పైన ఏ విషయమైతే మేము విన్నామో ఆ కారణాన్ని బట్టి, ఈ సంగతి వినిన నాట నుండి. ఎప్పుడు విన్నారు? ఎక్కడ విన్నారు? ఎవరి ద్వారా విన్నారు? విన్నది రోము నగరంలో. అది ఎపఫ్రా గారి ద్వారా ఈ రిపోర్ట్ వారికి వచ్చినప్పుడు, ఆ నాట నుండి. అంటే మీలో జరుగుతున్నటువంటి చక్కని కార్యమును బట్టి, ఈ సాక్ష్యమును బట్టి, ఆ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానలేదు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రార్థన చేయడము మాత్రమే ముఖ్యమా? మానకుండా చేయడం ముఖ్యమా? వాట్ యు సే? ఓన్లీ చేసి ఒక్కసారి అయిపోయింది కాదు. మనం ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తూ ఉంటామో వారి నిమిత్తం నిరంతరము ప్రార్థన చేయుట మన బాధ్యత అని వచనం మనకు నేర్పిస్తోంది. మళ్ళీ గుర్తు చేస్తే, పౌలు గారు వీరిని ముఖాముఖిగా ఎరుగడు. ముఖాముఖిగా ఎరుగని వారి కోసం మానకుండా ప్రార్థన చేయడం.
ముఖాముఖిగా ఎరిగిన వారి కోసమే మనం దాదాపుగా ప్రార్థన చేయం. ఎరిగిన వారి కోసమే దాదాపుగా మనం ప్రార్థన చేయడం తక్కువ. ఈయన ఎరుగని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. అది మానకుండా. కారణం, వీళ్ళందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సహోదరులు. మొదటి వచనంలో కొలస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అని మనకు తెలిస్తే, వారు ఏ ప్రాంతవాసులైనా మనకు సహోదరులే. వారి నిమిత్తం, వారిని గురించి మనము ఒక మంచి వార్త వింటే, వారి నిమిత్తం మనము నిరంతరము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. మన మధ్యలో కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది, అందరికి ఉండదేమో కానీ కొందరికైతే ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది అడుగుతుంటారు, బ్రదర్ గారు మీ పేరేమిటి, సిస్టర్ గారు మీ పేరేమిటి, ఎందుకండి అని అడిగితే, ఏం లేదండి మీకోసం ప్రార్థన చేద్దామని. మనం అడగను కూడా అడగం వారిని, ప్రార్థన చేయండి అని కూడా వాళ్ళే అడుగుతారు. వాళ్ళే మన పేరు తీసుకొని, మన ఫోన్ నెంబర్ తీసుకొని సంథింగ్ వారు చేస్తుంటారు మన కోసం. మంచి అలవాటు. ఈ పత్రికలో మనకు కనబడే ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి, వారి క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితం ఎంతో గొప్పగా ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవునిని బ్రతిమాలుచున్నాం. చాలా పెద్దగా ఉంది ప్యాసేజ్ అయితే. అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం, మీ కొరకు లేదా మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అని అంటున్నాడు. కిందికి వచ్చేసరికి దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అని అన్నాడు. నేను పైన ప్యాసేజ్లో దీన్ని ప్రస్తావించాలనుకున్నాను, కానీ ఇక్కడ ఈ ప్రస్తావన ఇక్కడ వస్తుంది కనుక అక్కడ మనం స్కిప్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవి అవసరం అన్నాడు పైన. జ్ఞానం అనలేదేమిటి అని అడిగితే, ఇక్కడ కింద ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. మీలో విశ్వాసం ఉంది, మీలో ప్రేమ ఉంది, మీలో నిరీక్షణ ఉంది. అయితే ఇప్పుడు మా ప్రార్థన, మీరు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, అలాగనే ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా మీరు ఉండాలి. దట్ ఈజ్ మై ప్రేయర్. ఎందుకన్నాడు ఈ మాట? పరిచయంలో మాట్లాడుకున్నాం. ఈ సంఘములోనికి ఒక దుర్బోధ వచ్చింది, దాని పేరు నాస్టిసిజం, నోస్తిక సిద్ధాంతం. అయితే ఈ పేరుతో అది రాలేదు, నాస్టిసిజం అనే పేరుతో రాలేదు, కానీ అప్పటికే అది తొలి అడుగులు వేసేసింది సంఘములోనికి. ఏమిటది? ఎవరికైనా మోక్షం రావాలంటే, ఎవరికైనా విడుదల కావాలంటే, ఎవరైనా పరలోకానికో స్వర్గానికో వెళ్ళాలంటే అన్నిటికంటే అవసరమైనది ఈ భూమి మీద ఎవ్వరికీ లేని ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానము. లోక జ్ఞానం, లోకములో స్పెషల్ జ్ఞానం, స్పెషల్ నాలెడ్జ్. ఆ జ్ఞానం ఉంటేనే
మనకు స్వతంత్రం. ఆ జ్ఞానం ఉంటేనే మనకు విడుదల, ఆ జ్ఞానం ఉంటేనే మనకు మోక్షం. నాలెడ్జ్, నాలెడ్జ్, నాలెడ్జ్. పౌలు గారి పత్రికలో పైన ఏం చెప్పుకొని వచ్చాడు? ఫెయిత్, హోప్, లవ్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 9 నుంచి 12వ వచనం వరకు జ్ఞానం అనే ప్రస్తావన లేదు. ఇంకా పైకెళితే దేవుని నుండి కృప, 2వ వచనంలో సమాధానము మీకు కలుగునుగాక. ఏమిస్తున్నాడు ఇండికేషన్? నిద్ర లేచినప్పటి నుంచి జ్ఞానము జ్ఞానము జ్ఞానం అని వింటున్నారు కొలసి ప్రాంతంలో. నాలెడ్జ్, నాలెడ్జ్, నాలెడ్జ్ అంటుంటే గ్రేస్, గ్రేస్, గ్రేస్. నువ్వు సొంతంగా సంపాదించుకునే జ్ఞానముతో కాదు నీకు వచ్చేది స్వాతంత్రం. దేవుని కృప, దేవుని సమాధానం, ఇవి కావాలి. అవి పొందుకున్న వారమై విశ్వాసములోను నిరీక్షణతోనూ ప్రేమ కలిగి జీవించాలి. దట్ ఈజ్ క్రిస్టియానిటీ అని అంతవరకు చెప్పి ఇప్పుడు వస్తున్నాడు విజ్డమ్, నాలెడ్జ్ అనే పదాల దగ్గరికి. ఉదయం లేచినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఓ జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటున్నారు కదా. అసలు ఆ జ్ఞానంలో కూడా మనకు అవసరమైన జ్ఞానం ఏంటి అని అడిగితే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉందా పదం? మీరు సంపూర్ణ జ్ఞానమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, అందుచేత 9వ వచనం, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. అంటే అందుచేతనే మాట ఏం తెలియజేస్తోంది? మీలో విశ్వాసం ఉండుటను బట్టి మేము ఆనందిస్తున్నాము, ప్రేమ ఉండుటను బట్టి ఆనందిస్తున్నాము, నిరీక్షణను బట్టి ఆనందిస్తున్నాము. కానీ ఇంకా మీకు ఒకటి కొదువై ఉంది. ఏమిటది? మీ దృష్టి ఎవరో ఇచ్చే జ్ఞానంపై, ఎక్కడి నుంచో జ్ఞానం వస్తుందనేటువంటి ఆలోచనలపై మీ ఫోకస్ ఉంటుంది, మీ దృష్టి ఉంటుంది, మీ చూపులు ఉంటున్నాయి. జ్ఞానము అనే పేరుతో ఎవరైతే వచ్చి మీ దగ్గరకు ఉపన్యాసాలు చేస్తున్నారో వారి నుండి మీరు పొందుకునే జ్ఞానం అసంపూర్ణమైనది. అందుకే నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. మీకు అవసరమైంది సంపూర్ణ జ్ఞానం. ఆ సంపూర్ణ జ్ఞానమే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఆ ఆత్మ సంబంధమైన జ్ఞానము దేవుని చిత్తమేమిటో మనము పూర్ణముగా గ్రహించడానికి దోహదపడుతుంది. దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుట. లోక జ్ఞానం ఉప్పొంగజేస్తుంది. లోక జ్ఞానం నేను గొప్పోడినని చూపిస్తుంది. లోక జ్ఞానం నాలో గర్వాన్ని నింపుతుంది. లోక జ్ఞానం నన్ను అహంకారిగా మారుస్తుంది. అదే దేవుని జ్ఞానం అయితే నేను సత్కార్యములలో సఫలమయ్యేలా చేస్తుంది. ఎంత తేడా! నేను దేవునిని సంతోషపెట్టేలా చేస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు గారు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. జ్ఞానము ఉంటే సరిపోదు. నిజమైన జ్ఞానం అయితే మనిషిలో సాత్వికాన్ని చూపిస్తుంది, యోగ్యమైన ప్రవర్తనను అది కనుపరుస్తుంది. ఆ వ్యక్తే జ్ఞాని, ఆ వ్యక్తే వివేకి, ఆ వ్యక్తి సఫలుడవుతాడు. క్రియలు కనబడతాయి. సత్క్రియలలో సఫలుడవుట. అయితే
మీ హృదయములలో సహింపనలవి కాని, అంటే చేదైన అన్నాడు ఫుట్నోట్లో, మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునయున్నది. అంటే భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం ఒకటి ఉంది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. నేను జ్ఞానిని, నాకు జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని, నాకు జ్ఞానం ఉందని, నేను జ్ఞానిని, నాకు జ్ఞానం ఉందని ఒక మనిషి ఉప్పొంగుచు ఆ వ్యక్తి అహంకారానికి గురవుతుంటే అది పైనుండి వచ్చి జ్ఞానము కాదంటోంది బైబిల్. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునయున్నది. 2 రకాల జ్ఞానాలు. మరి ఈరోజు కొలసి ప్రాంతములోని సంఘస్థుల విషయమై పౌలు గారు చేస్తున్న ప్రార్థన ఏమిటి? మీకు సంపూర్ణ జ్ఞానం కావాలి. సంపూర్ణ జ్ఞానము కావాలంటే అది భూ సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, దయ్యముల జ్ఞానము కాదు. ఇది దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించుటకు మనకు సహాయము చేసే జ్ఞానం. సత్కార్యములలో సఫలులవ్వడానికి మనల్ని ప్రోత్సహించే జ్ఞానం, సహాయపడే జ్ఞానం. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి మనము పొందుచు అన్ని విషయములలో ఆయనను సంతోషపెట్టే విధంగా మనలను నడిపించే జ్ఞానం. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని. ఎప్పుడు ఆయనకు తగినట్టుగా ఎప్పుడు నడుచుకోగలం? ఆత్మజ్ఞానం ఉంటేనే, ప్రకృతి జ్ఞానం ఉంటే కాదు. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవునిని బతిమాలుచున్నాం. అంటే మీ జీవితాలు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. మంచిదే విశ్వాసం ఉంది, మంచిదే ప్రేమ ఉంది, మంచిదే నిరీక్షణ ఉంది, కానీ స్టిల్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు గాడ్. అందుకే మీ కొరకు మేము మానక ప్రార్థన చేయొచ్చు. ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా అన్నీ బాగానే ఉంటాయి, ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక కొరత ఉంటుంది. ఆ లోటు మనలను దేవునికి దూరం చేస్తుంటుంది. అది మనం గుర్తించాలి. నాలో ఉన్న బలాలు నాకు తెలియాలి, నాలో ఉన్న బలహీనతలు నాకు తెలియాలి. కొలసి ప్రాంతంలో ఉన్న ఈ సంఘస్థులకు ఉన్న ప్రాబ్లం, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణను వాటిలో బాగానే ఉన్నారు, కానీ వారు ఆత్మజ్ఞానముపై మనసు పెట్టట్ల. నిరర్థకమైన తత్వజ్ఞానముపై వీరి మనసులు మళ్ళుతున్నాయి. జ్ఞానము జ్ఞానము జ్ఞానం అనే పేరుతో వీరి మనస్సులను చెరపట్టడానికి కొందరు ప్రవేశించారు. వాళ్ళెవరు? డాంబికులు. గర్వం, అతిశయం. 13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఈరోజు మీకు స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మీకు విడుదల ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మీకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది?
మీ దగ్గరికి దుర్బోధన మోసుకొని వచ్చి జ్ఞానము జ్ఞానము జ్ఞానం అని పేరుతో మీకొచ్చి ఏవో ఆశలు చూపి ఇక్కడుంది రక్షణ, ఇక్కడుంది మోక్షం, ఇక్కడుంది విడుదల చెబుతున్నారా? వాళ్ళ మాటలు మీరు పడిపోతున్నారా? అయితే ఈ పత్రిక ద్వారా ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీకు విడుదల దయచేసింది వాళ్ళు ప్రకటించే జ్ఞానము కాదు, దేవుని కృప. 13వ వచనం, ఆయన, వీళ్ళు చెప్పే జ్ఞానం కాదు, మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే సాతాను అధికారము నుండి, అపవాది బలము నుండి, అపవాది భ్రమ నుండి, అపవాది మాయలో నుండి మనకు విడుదల దయచేసింది మనము విశ్వసిస్తున్న దేవుడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే మనకు విడుదల, మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి అయిన దేవుని నుండి. అది ఆయన పాత్ర. మరి యేసుక్రీస్తు ప్రభుది 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఒక హింట్ మాత్రమే అది ఈ రోజుకి. ఏమిటా హింట్? మన రక్షణకు తండ్రి కారకుడు, యేసుక్రీస్తు ప్రభువు కారకుడు, ఇంక లోపలికి వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు కారకుడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేయుచున్నది ఎవరు? మనము మారు మనసు పొందుటకు మనకు సహాయపడుచున్నది ఎవరు? అంటే మన రక్షణకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరి పాత్ర వారు పోషిస్తూ మన రక్షణకు వారు కారకులు అవుతున్నారు. పౌలు గారు ఈ పత్రిక ద్వారా ఈ సంఘస్థుల దృష్టిని ఆయన మలుచుచున్నది, త్రిప్పుచున్నది దేవుని వైపు. ఎక్కడి నుంచి? నిరర్థకమైన తత్వజ్ఞానము నుండి. ఒక వచనం చూద్దాం. అదే కొలసీ పత్రిక 2:8 వచనం. కొలసీ పత్రికలోని 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండు అని ఎందుకు చెబుతున్నాడు? ఆ ప్రమాదంలో ఈ సంఘం ఉంది కనుక. అంటే మొదటి అధ్యాయములో ఏ పాయింట్ దగ్గరకు వచ్చి ఆయన వారిని ప్లేస్ చేస్తున్నాడు? 14వ వచనంలో క్రీస్తు నొద్దకు వచ్చి ఆగుతున్నాడు. అంటే వీళ్ళ ఫోకస్ని ఎక్కడికి తీసుకొని వచ్చేస్తున్నాడు ఇప్పుడు? క్రైస్ట్ ఈజ్ ద పాయింట్ వేర్ యూ హ్యావ్ టు స్టాప్. క్రీస్తు నొద్దకొచ్చి నీ జీవితం ఆగిపోవాలి. క్రీస్తు నొద్దకొచ్చి ఒక కాలేమో ఈ పడవలో, ఇంకొక కాలు మరొక పడవలో పెట్టి ఏదో సాధిస్తామనుకుంటే కుదరదు. క్రీస్తు నొద్దకొచ్చి నీ జీవితం ఆగాలి, అక్కడే వేరు పారాలి, వేరైపోకూడదు. స్టాప్ అట్ క్రైస్ట్. క్రీస్తునొద్ద ఆగిపో. నీకు విడుదల, విమోచనము. 14వ వచనం ఎంత బాగుందో చూడండి. ఈ హిస్టరీ మైండ్లో పెట్టుకుంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకుంటే 14వ వచనం ఎంత బాగుంది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. వాళ్ళు చెప్పే తత్వజ్ఞానము దగ్గర కాదు, విమోచన అక్కడ లేదు.
క్రీస్తునందుంది. క్షమాపణ అక్కడ లేదు, క్రీస్తునందుంది. ఇప్పుడు చెప్పండి, ఎంత అద్భుతంగా రాస్తున్నాడు ఈ పత్రిక. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు సబ్జెక్ట్ని, ఎక్కడ ఆపుతున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు దగ్గరకు వచ్చి వారి ఆలోచనలను ఆపుతున్నాడు. ప్రభు వద్దకు వచ్చి వారి ఆలోచనలను ఆపుతున్నాడు. క్రీస్తే మన విమోచకుడు, క్రీస్తే మనకు రక్షకుడు అని ఆయనను, ఒకవేళ ఇంతవరకు వాళ్ళు ఆ రీతిగా ఆలోచించకపోయి ఉంటే ఇప్పుడు వారిని ఆలోచింపజేయబోతున్నాడు. వారికి తెలిసిన క్రీస్తుతో పాటు వాళ్ళు ఇంకనూ తెలుసుకోవలసిన క్రీస్తును పరిచయం చేయడానికి ఇప్పుడే డోర్ ఓపెన్ చేసుకున్నాడు. ప్రార్థనే 9 నుంచి 14, కానీ 14 ఒక టర్నింగ్ పాయింట్. అక్కడ ఆయన కార్యమును గురించి తెలియజేస్తున్నాడు. 14వ వచనం ఏమిటది? క్రీస్తు యొక్క కార్యం. క్రీస్తు అన్న ఆయన యొక్క కార్యం. క్రీస్తు అన్న దైవిక వ్యక్తి ప్లస్ ఆయన కార్యం. దీనిని ఇంగ్లీష్లో ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. ఒక్కసారి స్క్రీన్ మీద 9 నుంచి 14 వచనాలకి ఏం టైటిల్ మనము రాసుకున్నామో ఒకసారి చూద్దాం. ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు గారి ప్రార్థన. టోటల్ 4 భాగాలలో ఇది 2వ భాగం. 9 నుంచి 14 వచనాలు. ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు గారి ప్రార్థన అనుందే. దీనికి అదనంగా ఇంకొక టైటిల్ రాసుకోమని చెప్తున్నా, ఎందుకంటే 14వ వచనం వరకు వచ్చేసాం కనుక ఇప్పుడు ఆ టైటిల్ మనము ఓపెన్ చేయొచ్చు. అదే క్రీస్తు అను దైవిక వ్యక్తి. తెలుగులో క్రీస్తు అను దైవిక వ్యక్తి. దైవిక అనేది బ్రాకెట్లో ఉంచండి, మరియు ఆయన కార్యము, పని. ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ అని రాసుకుందాం. ఇంకా సింపుల్గా క్రీస్తు వ్యక్తిత్వము మరియు క్రీస్తు కార్యము. తెలుగులో ఇంకా సింపుల్గా ఉంది ఇది. క్రీస్తు వ్యక్తిత్వము మరియు క్రీస్తు కార్యం. ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఇది బాగుంది, ఇది రాసుకోండి. ఈ రాత్రి ఒకసారి మీరు ఈ 14 వచనాలు చదువుకొని నెమరు వేసుకొని రేపటి తరగతులకు సిద్ధపడి వస్తే ఇక్కడి నుంచి మనము కంటిన్యూ చేస్తాం. కొలస్సీ పత్రికలోనికి వెళ్ళిపోయాం. మొదటి అధ్యాయములో 14 వచనాలు పూర్తి చేసుకున్నాం. రేపు మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని ఈ 2వ రోజు రాత్రి మనము సభను ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ మాటలైతే మేము మాట్లాడుకొని ఉన్నామో పత్రికలోనికి తొంగి చూసి అవన్నీ కేవలం సమాచారము కొరకు మాత్రము కాక మా జీవితాలను మార్చే సందేశాత్మక మాటలుగా, ఔషధ మూలికలుగా మా బ్రతుకులలో పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. గొప్పదేవా, ఈరోజు మీ సన్నిధిలో గడిపే భాగ్యం అనుగ్రహించారు.
రేపటి కొరకు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్న అనుకూల వాతావరణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. స్థానికులు, స్థానికేతరులు, నీ పిల్లలమైనటువంటి మేమందరము కూడా ఈ చక్కని పండుగలలో మేము గడపడానికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ వాక్యపు పండుగలు మా జీవితాన్ని ఎంతో గొప్పగా ఆత్మీయంగా బలపరిచే పాత్రను పోషించినట్లుగా సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ, ఈ రాత్రి మీరిస్తున్న భోజనము, మీరిస్తున్నటువంటి విశ్రాంతిని పొందుకొని నూతన ఉత్తేజముతో, ఉజ్జీవముతో, బలముతో రేపు మేము మరొకసారి ఇక్కడ కూడుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ, కృపా సహవాసములు మనతోను సార్వత్రిక సంఘమంతటితోను సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేరిట అందరికీ వందనములు. ఇక్కడితో ఈ 2వ రోజు రాత్రి సభ ముగించబడింది. సెలవు.